బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో జర్నలిస్ట్ కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కృష్ణంరాజును అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో కొమ్మినేని కూడా అరెస్ట్ చేశారు. ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో జర్నలిస్ట్ కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కృష్ణంరాజును అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో కొమ్మినేని కూడా అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. విజయ్ చంద్రిక, ఏపీ రాజధాని అమరావతి పైన, అమరావతి రాజధాని మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పుకున్న కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు. రాజధాని మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటికే రాజధాని ప్రాంతానికి చెందిన దళిత టీడీపీ నాయకురాలు ఖమ్మంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. A1 గా కృష్ణంరాజు, A2 గా కొమ్మినేని శ్రీనివాసరావు, A3 గా సాక్షి యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాస్ హైదరాబాద్ అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా అతన్ని 14 రోజులు రిమాండ్ విధించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో కొమ్మినేని శ్రీనివాసరావు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం శ్రీకాకుళం ప్రాంతంలో కృష్ణంరాజును కూడా తుళ్లూరు పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. శ్రీకాకుళం ప్రాంతం నుంచి గుంటూరుకు అయితే ప్రస్తుతం కృష్ణంరాజును తరలిస్తున్నారు. రేపు మంగళగిరి కోర్టులో కృష్ణంరాజుని కూడా మంగళగిరి కోర్టులో ప్రవేశపెడితే రిమాండ్ విధిస్తారా లేదని కూడా వేచి చూడాల్సింది. మొత్తానికి ఇప్పటి వరకు ఈ కేసులో A1, A2 ఉన్న ఇద్దరు కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరోవైపు A3 గా ఉన్న సాక్షి యాజమాన్యానికి కూడా పోలీసులు నోటీసులు ఇస్తారా లేకపోతే ఏం చేస్తారని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. విజయేంద్రిక, రైట్. ప్రస్తుతం ఎక్కడికి తరలిస్తున్నారు అతన్ని? అయితే గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో వీళ్ళపై కూడా కేసు నమోదైన నేపథ్యంలో కొమ్మినేని శ్రీనివాస్ ని అరెస్ట్ చేసిన సమయంలో తుళ్లూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే రాజధాని ప్రాంత మహిళలు గాని, రాజధాని ప్రాంత వాసులు గాని చాలా ఆగ్రహవేశవుతున్న నేపథ్యంలో పోలీస్ స్టేషన్ పైకి దాడికి వస్తారన్న నేపథ్యంలో పగడ్బందీ వారిని రక్షించిన నేపథ్యంలో గుంటూరు నగరంలోని నల్లబాడు పోలీస్ స్టేషన్ కి కొమ్మినేని శ్రీనివాస్ తరలించారు. ఇప్పుడు కృష్ణంరాజును కూడా గుంటూరు జిల్లా కేంద్రంలోని ఏదో ఒక పోలీస్ స్టేషన్ కి లేదా తిరిగి నల్లబాడు పోలీస్ స్టేషన్ కే తరలించి రేపు మంగళగిరి కోర్టుకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేసే విధంగా కూడా అక్కడ స్థానిక పోలీసులు అయితే ఉన్నారు. మొత్తంగా గతంలో ఉన్న సంఘటనలు కానీ గత 2-3 రోజులుగా ఈ సంఘటన వీళ్ళు చేసిన వ్యాఖ్యల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు, ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎక్కడైనా వీరిపై కూడా దాడికి పాల్పడే అవకాశం నేపథ్యంలో గుంటూరు జిల్లా కేంద్రానికి తరలించే అవకాశం అయితే ప్రస్తుతానికి ఉంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ సాంబశివరావు.